వైసీపీని గద్దె దించడానికి మరో 2 నెలలు కష్టపడదాం. మెగా ఫ్యాన్స్ సమావేశంలో నాగబాబు. జనసేన నేత మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ను బాగు చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉందని అన్నారు. వైసీపీని గద్దె దించడానికి మరో 2 నెలలు కష్టపడదామని జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం అనకాపల్లిలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా వైసీపీ లాంటి చెత్త ప్రభుత్వాన్ని చూడలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజల డబ్బుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు వారి పేర్లతో పాటు తండ్రులు తాతల పేర్లు పెట్టుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే జనసేన టీడీపీ ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయుల పేర్లను సంక్షేమ పథకాలకు పెడతామని చెప్పారు. అవినీతితో కుళ్ళిపోయిన వైసీపీ సర్కారును గద్దెదించి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని, ఇందుకోసం మరో 2 నెలలు అందరం కలిసికట్టుగా పనిచేస్తే వైసీపీ దుష్టపాలన నుంచి విముక్తి పొందవచ్చు అని అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి రాజకీయ నాయకులే కారణమని ఆరోపించారు. ఉత్తరాంధ్రలోని ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వేల కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒకవైపు జీవనదులు ప్రవహిస్తున్న రైతులకు సాగునీరు అందడం లేదు. చక్కెర పరిశ్రమలు మూతపడి రైతులు కార్మికులు రోడ్డున పడ్డారు. చాలా గ్రామాల్లో తాగునీరు అందడం లేదు. కాలుష్యం ప్రాణాలు కబలిస్తోంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్ళిపోతున్నారు. ఇక్కడి రాజకీయ నాయకులు భూములు కబ్జా చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో లేదు. మన ప్రాంతాన్ని మనమే బాగు చేసుకోవాలి. మన ప్రజల బాగోగులు మనమే చూసుకోవాలి. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు రావాలని నాగబాబు పిలుపునిచ్చారు. ఇది వ్యూవర్స్.